గైస్ నా పేరు మైత్ర బాగట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ అయింది, మనకు అందరికీ తెలిసిందే. అయితే డ్రాగన్ గ్లిమ్స్ చుట్టూ చాలా ఫ్యాన్ మేడ్ థియరీస్ అయితే క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. సో బేసిక్గా వాటి గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకొక క్రేజీ ఫ్యాన్ మేడ్ థియరీ ఉంది, దాని గురించి మటుకు సెపరేట్గా వీడియో చేయాల్సిన అవసరం ఉంది. అందుకని అది ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు నేను. బట్ ఫ్యాన్ మేడ్ థియరీస్ అని కూడా చెప్పలేము. ఇట్స్ ఆల్ అబౌట్ థియరీస్. అంటే ఇలా జరిగే అవకాశం ఉందని చెప్పి చాలా థియరీస్ అయితే వినపడుతూ ఉంటాయి కదా. సో ఒక 5 క్రేజీ థియరీస్ అయితే వినపడుతున్నాయి అనమాట. అదర్ దాన్ ద క్రేజియస్ట్ థియరీ అదొకటి ఉంది, అది వేరేగా సెపరేట్గా వీడియో చేస్తే అది నైటే పెట్టేస్తాను. ఎందుకంటే రేపు మళ్ళీ మూవీ రివ్యూస్ అవి ఉన్నాయి కాబట్టి, దృశ్యం 3 అది ఉంది కదా. సో అందుకని ఇంకా నైటే పెట్టేస్తాను మోస్ట్లీ. సో అది కూడా చూస్తూ ఉండండి. అది కూడా నోటిఫికేషన్ రాకపోయినట్టయితే ఛానల్లో చెక్ చేయండి. నైట్ 9 ఆ టైం కల్లా పబ్లిష్ చేస్తాను మోస్ట్లీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, థియరీ నెంబర్ 1 ఏంటంటే, ఎన్టీఆర్ గారు అసలు బేసిక్గా హీరో కాదు ఇందులో. ఎన్టీఆర్ గారు విలన్. కాకపోతే దేర్ ఇస్ నో హీరో ఇన్ ద సినిమా. అసలు ఈ సినిమాలో హీరోనే లేడు, కంప్లీట్గా విలన్స్ మాత్రమే ఉంటారు. అండ్ ఆ విలన్స్ అందరికంటే పెద్ద విలన్ మాత్రమే ఎన్టీఆర్ గారు. సో అది కాన్సెప్ట్ ఇక్కడ యాక్చువల్లీ. సో ఇది ఒక క్రేజీ థియరీ. అంటే ఈ థియరీలో ఏం చెప్తోంది అంటే, యూజువల్లీ ఇప్పుడు మనకి ఏటీసీ గురించి అన్నీ చూపించారు, అంటే ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ గురించి అన్నీ చూపించారు. బట్ మనకి ఆ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ గురించి మనకి ఏమీ చూపించలేదు కదా. అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీలో ఉన్న విలన్స్ అందరికంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ విలన్గా ఎన్టీఆర్ గారు ఉంటూ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళ ఎవరైతే విలన్స్ ఉంటారో వాళ్ళందరికంటే కూడా పవర్ఫుల్గా ఉంటూ, అట్ ద సేమ్ టైం ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే నార్కోటిక్స్ బ్యూరో ఏదైతే ఉందో వాళ్ళు బేసిక్గా ఈ మాదక ద్రవ్యాల యొక్క నియంత్రణ కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా శక్తివంతంగా ఎదుర్కొంటూ, అవుట్ రైట్ అగెయినిస్ట్గా ఉంటూ వాళ్ళకి కూడా. సో ప్రతి చోట కూడా విలన్ షేడ్స్ మాత్రమే చూపిస్తూ, అవుట్ రైట్ డార్క్ అండ్ గ్రే షేడ్స్తో ఉన్న క్యారెక్టర్ని మాత్రమే ప్లే చేస్తూ, ఏ యాంగిల్లోని కూడా అంటే ఇప్పుడు హీరో పని ఏంటి జనరల్గా, ఇప్పుడు సలార్లో కానీ కేజీఎఫ్లో కానీ ఏంటి, అటు కేజీఎఫ్లో ఏంటి తన స్వార్థం తను చూసుకుంటూ ప్రజల కోసం పనిచేయడం, ఇటు సలార్లో ఏంటి తన ప్రాణాలు కాపాడిన స్నేహితుల కోసం మళ్ళీ ప్రాణాలు పణంగా పెట్టి రిస్క్ చేసి మరీ ఖాన్సార్లో అడుగు పెట్టడం, అక్కడ పోరాటం చేయడం, ఆ ఖాన్సార్ సామ్రాజ్యాన్ని తిరిగి తనకి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం. సో ఇది బేసిక్గా ఇదంతా కూడా కాయిన్కి ఒక వెర్షన్. ఇట్లా ఈ 2 క్యారెక్టర్లు నడిచాయి. బట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఈ డ్రాగన్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో బేసిక్గా అసలు హీరోకంటూ ఏ రకమైన పాజిటివ్ మోటివ్లు ఉండవు, అన్నీ నెగిటివ్ మోటివ్లే, అన్నీ విలన్ షేడ్లే, అన్నీ డార్క్ థాట్సే. సో అలాగే ఉంటుందని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ భరద్వాజ రంగన్ గారితో ఒక ఇంటర్వ్యూ కూడా వచ్చింది, ప్రశాంత్ నీల్ గారిది. ఆ ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ నీల్ గారు చాలా క్లియర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే, లూగర్ ఈజ్ ద మోస్ట్ డార్కెస్ట్ క్యారెక్టర్ ఐ హ్యావ్ ఎవర్ రిటర్న్ అని చెప్పారు ఆయన. సో ఆయన రాసిన క్యారెక్టర్స్ అన్నింటిలోకి కూడా అది మోస్ట్ డార్కెస్ట్ క్యారెక్టర్ అని చెప్తున్నారు ఆయన. సో అంటే అఫ్కోర్స్ అదే చెప్తున్నా కదా, మిగతా వాటిలో పాజిటివ్ షేడ్లు ఉన్నాయి, ఇందులో ఏదీ లేదు, మొత్తం నెగిటివ్ షేడ్లే. మస్తు షేడ్స్ ఉన్నాయరా అనడానికి లేదు, మొత్తం అన్ని నెగిటివ్ షేడ్లే. సో అదనమాట. సో అంటే అలా అది ఒక థియరీ ఉంది, ఇది మొత్తం ఒక థియరీ యాక్చువల్లీ. సో ఎన్టీఆర్ గారు అవుట్ రైట్ విలను, దెర్ ఇస్ నో హీరోస్. ఉంటే ఇండియన్ గవర్నమెంట్, ఆ నార్కోటిక్స్ బ్యూరో, అనిల్ కపూర్ గారు ఇలాగేదో అనిపిస్తుంది, కానీ ఆయనకి హీరో రేంజ్ ఎలివేషన్లో అవేమి ఉండవు కదా జనరల్గా. సో అందువల్ల ఏంటంటే మొత్తం అంతా కూడా అవుట్ రైట్ విలన్ బేసిస్ మీద ప్యూర్గా వెళ్తుందని చెప్పి ఒక వెర్షన్ అయితే ఉందన్నమాట. సో ఇది బేసిక్గా థియరీ నెంబర్ 1. థియరీ నెంబర్ 2 ఏంటి అంటే, జనరల్గా ఇప్పుడు ఏటీసీలో అసాసిన్ ఇన్ చీఫ్గా ఉన్న పర్సన్ ఆ ఏటీసీనే పూర్తిగా తన చేతుల్లో తీసుకోవడానికి ప్రయత్నించడం, అంటే అంతర్యుద్ధం, ఇంటర్నల్ వార్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ 2 కొడుకులు ఉన్నారు బేసిక్గా మెయిన్ హెడ్కి. ఆ 2 కొడుకుల మధ్య కూడా అంతర్యుద్ధం జరిగి, సో బేసిక్గా ఇంటర్నల్గా జరిగే యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఈ ఏటీసీ అంతా కూడా చల్లా చెదిరైపోతూ ఉంటే, దాన్ని తన కంట్రోల్లోకి తీసుకొని కంప్లీట్గా ఏటీసీ మొత్తాన్ని ఫస్ట్ తన కంట్రోల్లోకి తీసుకొని తర్వాత జీటీసీ మీద యుద్ధానికి వెళ్ళడమే సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్లో మొత్తం ఏటీసీ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకోవడం అనేది ఉంటుంది అనేది ఒక థియరీ. సో థర్డ్ థియరీ ఏంటి అంటే, ఎన్టీఆర్ గారు బేసిక్గా ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక ఏజెంటు, అంటే ఇండియన్ ఆర్మీ కాదు, అది ఇండియన్ గవర్నమెంట్కి చెందిన, ఇండియన్ నార్కోటిక్స్ బ్యూరోకి చెందిన ఒక ఏజెంటు.
సో ఇండియన్ గవర్నమెంటే పంపించింది. సో ఇక్కడ మొత్తం అందరినీ ఏరేయాలి అని చెప్పి కలుపు మొక్కలు ఏరుతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు అంటారు కదా పోగిరిలో, అట్లా వ్యవసాయం చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ పంపించిందని చెప్పి ఒక థియరీ అయితే నడుస్తుంది. సో ఏమో మరి అది చెప్పలేం మనం, వాట్ ఎవర్ ద రీజన్స్, అది జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ అదొక ఫ్యాన్ థియరీ, అదొక క్రేజీ థియరీ అదైతే మాత్రం. తర్వాత థియరీ నెంబర్ 4 అయితే మటుకు ఇది కొంచెం అంటే డిఫరెంట్గా ఉంటుంది. అంటే బేసిక్గా పార్ట్ 1 మనం చూసాము, పార్ట్ 2 కోసం మనం వెయిట్ చేయాలి అంటే వీ నీడ్ ఏ క్లిఫ్ హ్యాంగర్. సో ఒక ప్రాపర్ క్లిఫ్ హ్యాంగర్ ఉండాల్సి ఉంటుంది అండ్ అందులో ఒక ట్విస్ట్ ఉండాల్సి ఉంటుంది. సో బేసిక్గా కేజీఎఫ్లో ట్విస్ట్ లేకపోయినప్పటికీ కూడా చాలామంది చంపడానికి వస్తున్నారు అనే ఒక క్వశ్చన్ ఉంది అక్కడ. సో అంతమంది తనని చంపడానికి ఎదురు చూస్తున్నారు అండ్ తనేమో ఒక మెయిన్ క్యాండిడేట్ని లేపేయాడు అక్కడ. సో అక్కడ ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది యాక్చువల్లీ. అది కూడా చాలా గట్టిగా ప్లాన్ చేసి మరీ చంపుతాడు. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మోస్ట్లీ అది చాలా ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ అయింది. సలార్ అంటారా ఇంక ఏకంగా శౌర్యాంగ పర్వం, హీరో శౌర్యాంగుడు చూపించారు మనకి. ఆ లాస్ట్లో ఏదైతే ప్రాక్టీస్ చేస్తారు ఇట్లా కత్తి ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పి ఇదంతా కూడా అది బుర్రపాటు, అది అది మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్, అది చాలా పెద్ద ట్విస్ట్. సో ప్రాపర్ క్లిఫ్ హ్యాంగర్. వాడి పేరేంటని అడిగావు కదా, సలార్ అని చెప్పి ఒక డైలాగ్ వస్తుంది పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది. అయిపోయింది అక్కడితో, ఇంకంతా అక్కడితో పర్ఫెక్ట్లీ యాప్ టు సెట్ టు డన్ అండ్ డస్టెడ్ గాన్. సో ఇది ఎంతవరకు బాగానే ఉంది. సో ఇక్కడ ఈ క్లిఫ్ హ్యాంగర్ రిలేటెడ్ కానీ ఒక థియరీ నడుస్తుంది. ఏంటి అంటే బేసిక్గా ఎన్టీఆర్ గారి చుట్టూ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మీద కూడా కొన్ని జనరల్గా కొన్ని ప్రిడిక్షన్స్, కొన్ని అనాలిసిస్లు ఉన్నాయి. అది ఏంటి అంటే ఎన్టీఆర్ గారు బేసిక్గా ఆ ఓపీఎం కారణంగా వాళ్ళ ఫాదర్ తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈ ఎంటైర్ ఇన్సిడెంట్లో. ఎందుకంటే బ్రిటిషర్స్ 1947లో వదిలేసి వెళ్ళిపోయారు కదా. సో 1967లో ఇది జరుగుతోంది కదా. సో యాక్చువల్గా ఈ ఎంపైర్ మొత్తాన్ని కూడా స్థాపించింది, మొదట దీన్ని బిల్డ్ చేయడానికి చూసింది ఎన్టీఆర్ వాళ్ళ ఫాదరే. అప్పటికి ఎన్టీఆర్ వయసు ఒక 7 8 ఏళ్ళలో ఉంటుంది 1947 నాటికి. బట్ ఆ తర్వాత ఈ ఎవరైతే మెయిన్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫాదర్ని చంపేసి ఇప్పుడు ఆ సామ్రాజ్యాన్ని లాక్కున్నారు. అంటే కొంచెం సలార్ ఫ్యాన్స్ అనుకుంటా ఈ థియరీ పెట్టింది. సో ఎన్టీఆర్ ఫాదర్ని చంపేసి అదంతా కూడా లాక్కుంటే ఇంకా ఎట్ చేయాలో తెలియని ఎన్టీఆర్ అట్లాగా కసితో పగతో రగిలి పెరిగి పెద్దయి అదే గ్రూపులో చేరి వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయడానికి శౌర్యాంగుడు ఏంటది ఇంకోటి మన్నార్ తెగవాడిలాగా వాళ్ళలో చేరుతాడు. అట్లాగనమాట. అంటే సేమ్ అట్లా ఎన్టీఆర్ గారు వీళ్ళ గ్యాంగ్లో చేరుతాడు. చేరిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కడిని ఫసక్ అట్లా వేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో లాస్ట్కి సామ్రాజ్యాన్ని దక్కించుకొని తన తండ్రి ఆశయాన్ని నిలబెడతాడు. ఇది ఒక థియరీ ఉంది. ఇది బేసిక్గా ఇది అవుట్రైట్ సలార్ థియరీ, ఇది అవుట్రైట్ సలార్ స్టోరీని ఇది యాక్చువల్లీ. బట్ ఈ థియరీ కూడా నడుస్తుంది బయట. ఏమో అన్నీ అటేటో పోయి ఇది కూడా నిజం వచ్చేమో మనం చెప్పలేం కానీ. బట్ దేర్ ఆర్ టూ మెనీ లేయర్స్ ఇన్ ద సినిమా. అదే చెప్తున్నా. జనరల్గా నేను ఇవాళ మార్నింగ్ నా ఫ్రెండ్ ఒకరితో మాట్లాడుతున్నప్పుడు కూడా మామూలుగా డిస్కషన్ వచ్చింది డ్రాగన్ గ్లిమ్స్ కోసం. వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ కూడా ఏమన్నాడంటే టూ మెనీ లేయర్స్ ఉన్నాయి కదా, టూ మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి, టూ మెనీ విలన్స్ ఉన్నారు. లైక్ ఇప్పుడు మెయిన్ హెడ్ ఉన్నాడు, తర్వాత 2 కొడుకులు ఉన్నారు, ఒక అకౌంటెంట్ ఉన్నాడు, అక్కడెక్కడో సోమాలియా సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ కింగ్ ఉన్నాడు, ఇంకో పక్క ఆఫ్రికాలో ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, రష్యాలో ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. వీళ్ళంతా కూడా పవర్ఫుల్ పీపుల్ లాగే ఉన్నారు. ఇదంతా కాకుండా ఒక ట్రైనర్ ఉన్నాడు, అతని ట్రైనీస్ ఉన్నారు. వాళ్ళకి 91 డెత్స్ అని పేరు పెట్టాడు. అంటే 91 మంది ఉన్నారు అక్కడ. సో ఆ 91 మంది ఇట్లా ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఒక 7 8 మందో ఉన్నారు. సో ఒక 100 మందికి పైగా విలన్లు ఉన్నారు కదా. సో అంత ఈజీనా కాదు కదా, చాలా కాంప్లికేటెడ్ కదా అన్న ఒక పాయింట్ అయితే ఉందన్నమాట. చాలా కాంప్లికేటెడ్ కదా అన్న పాయింట్ ఉంది. నా ఫ్రెండ్తో డిస్కషన్ టైంలో నా ఫ్రెండ్ ఈ మాట అన్నాడు అనమాట. మరి చూద్దాం మరి ఏం చేస్తారు మనకి. సో బేసిక్గా స్టోరీ టెల్లింగ్ అది పర్ఫెక్ట్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఎందుకంటే ఇప్పుడు దురంధర్ 2లో కూడా మనకి దురంధర్లో కూడా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. పేర్లు గుర్తుండవేమో కానీ మనుషుల మొహాలు అయితే గుర్తుంటాయిగా. అంతెందుకు నీ హిందువులందరూ పిరుగు పందలు అంటాడు. వాడిని తర్వాత చూసినప్పుడు ఒక మ్యూజిక్ వేసి స్లో మోషన్ వేస్తుంటాడు, హీరో చూస్తుంటాడు వాడి కాసి ఇలాగా కొడక నీకుందరా అన్నట్టు. నీకుంది
నీకు అర్జెంటుగా నీ అడ్రస్ పెట్టు నీ ఉంది అన్నట్టు చూస్తుంటాడు, అది వెళ్ళగా ఉంటుంది అది. సో అలా మేబీ క్యారెక్టర్స్ని బాగా ప్రాపర్గా కనెక్ట్ చేయగలిగితే అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ గుడ్, నో ఇష్యూస్ అందులో. చూద్దాం మరి ఏమో. బట్ ఆ క్వశ్చన్ అయితే రెగ్యులర్ జెన్యూన్ కన్సర్న్ అది. సో అది పాయింట్. తర్వాత ఇంకా ఫిఫ్త్ థియరీ ఏంటి అంటే, జనరల్గా ఇది బేసిక్గా అంటే ఎన్టీఆర్ గారి చుట్టూ ఉన్నది కాదు, ఇది బేసిక్గా జీటీసీ చుట్టూ. అంటే ఎన్టీఆర్ గారు లూగర్, అందులో డ్రాగన్ ఉన్నాడు. డ్రాగన్ అన్న పేరుతో ఏం సంబంధం ఉంది బేసిక్గా సినిమాకి? ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 1 అంటే కేజీఎఫ్ అంటే ఓకే, అట్స్ ఎ లొకేషన్. ఉగ్రం అంటే అది వేరు, అది ఎమోషన్ కోసం పెట్టారు ఆ పేరు, మంచి టైటిల్ కాబట్టి. లైక్ యానిమల్, స్పిరిట్ ఇట్లా ఉగ్రం పెట్టారు, అది వేరు. కేజీఎఫ్ అనేది లొకేషన్ పేరు. సలార్ అనేది ఆ పర్సన్కి పెట్టిన పేరు. సో సలార్, దేవరథ, రైజారు అది పెట్టారు. లాస్ట్లో కూడా సలార్తోనే ఎండ్ అవుతుంది. పృథ్వీరాజ్ సుకుమార్ గారు చెప్తారు, ఓకే. సో ఇందులో డ్రాగన్ అని పెట్టడానికి ఏముంది కారణం? లూగర్ అన్న పేరు ఉంది కదా ఆల్రెడీ ఒకటి. లూగర్ ఉన్నప్పుడు మరి వై డ్రాగన్? సో దేర్ ఈజ్ ఎ థియరీ ఆఫ్ జీటీసీ. అదేంటంటే జీటీసీలో ఎన్టీఆర్ గారు ఇంకొకలా ఉంటారు. హీ ఈజ్ ద రియల్ డ్రాగన్. అండ్ అందులో వేరే లుక్ ఉంటుంది ఎన్టీఆర్ గారిది. సో డ్యూయల్ రోల్ ఉంటుంది. అండ్ దీని గురించి వచ్చిన ట్విస్ట్ ఏంటంటే, స్టార్టింగ్లో వాళ్ళ నాన్నని చంపేశారన్నాను కదా, అప్పుడు యాక్చువల్గా ఇద్దరు పిల్లలు, ఒక పిల్లాడు తప్పిపోయి జీటీసీకి వెళ్ళిపోయాడు, ఒక పిల్లాడు ఇక్కడే ఉండిపోయాడు. ఇది బేసిక్గా బయట నడుస్తున్న థియరీ. ఏమో అంటే ఐఎమ్ నాట్ షూర్ ఇది నిజంగా జరిగినా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. సో ఈ జీటీసీ వర్సెస్ ఏటీసీ అనే కాన్సెప్ట్లో లూగర్ వర్సెస్ డ్రాగన్, డ్రాగన్ వర్సెస్ లూగర్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. మరి ఇంకా యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం సో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారని చెప్పి చెప్తున్నారు. అండ్ బేసిక్గా ఇది ఎలాగైతే అవుట్ రైట్ నెగిటివ్ షేడో, అది కూడా నెగిటివ్ షేడే. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ డ్రాగన్ వర్సెస్ లూగర్ అండ్ డ్రాగన్ విన్స్. సో అదొక థియరీ అయితే ఉంది. సో మేబీ అది పార్ట్ 2కి వస్తుందేమో అని చెప్పి, అంటే ఆ క్లిఫ్ హ్యాంగర్ అదే అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో పార్ట్ 2లో ఆ జీటీసీ లీడర్ ఎవడో నా ముందుకు రమ్మనండి, వాడు అంతు తేలుస్తుంది అని చెప్పి అన్నప్పుడు ఆ జీటీసీ లీడర్ ఇట్లా కట్టెల ముందు నుంచి పైకి లేచి ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇట్లా పైకి లేచి తేడా నేనే ఎన్టీఆర్నే అని చెప్తే అది మేబీ ఈ థియరీ కూడా ఉందన్నమాట. సో డ్యూయల్ ఎన్టీఆర్ అనే ఒక థియరీ కూడా ఉంది. మరి మేబీ ఆ స్టోరీ రియలో కాదంటే, ఆ స్టోరీ అలాగే ఉంటుందో లేదో మనం చెప్పలేం కానీ, బట్ మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్ ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేసే అవకాశం అయితే ఉంది. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సో లెట్స్ సీ, మరి చూద్దాం. ఎందుకంటే ఈ క్యారెక్టర్కి బేసిక్గా ఎన్టీఆర్ గారు ఇంత స్లిమ్ అవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. సో అవతల ఇంకో క్యారెక్టర్ చేస్తుంటే తప్ప, అంతే కదా. సో దట్స్ ద క్వశ్చన్ అనమాట. సో అదొక థియరీ, అదే మేజర్ థియరీ ఇదైతే మాత్రం, అందుకే లాస్ట్లో ఉంచాను. సో అన్నిటికంటే క్రేజియస్ట్ వైల్డెస్ట్ థియరీ ఒకటి ఉంది, దాని గురించి సెపరేట్గా వీడియో చేస్తాను, సాయంత్రం మాట్లాడుకుందాం దాని గురించి. సో ఈ 5 థియరీస్లో ఏది మీకు నిజంగా జరిగే అవకాశం ఉందనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా ఇద్దరు అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బై.